అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం చేసి తీరుతుందని అంటున్న తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి ముని ఫేస్ టు ఫేస్. అమరావతి నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేసేందుకు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లను అయితే పూర్తి చేసింది. ఇదే విషయాన్ని మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, అమరావతి నిర్మాణ పనులకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఏ పనులకి నిర్మాణ పనులు చేయబోతున్నారు, ఏ కార్యక్రమంలో పాల్గొంటారు? ఓం నమో వెంకటేశాయ. రేపు అమరావతికి గౌరవనీయులు భారతదేశ ప్రధాని మోదీజీ గారు అమరావతి పనులకు శంకుస్థాపన చేయడం కోసం రేపు సాయంకాలం 3 గంటలకు వస్తున్నారు. దాదాపు 1,00,000 కోట్ల విలువైన అమరావతిలో జరిగే పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టబోతున్నారు. వివిధ రకాలైన పనులకు రేపు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. దాదాపు సచివాలయాలు, జడ్జి క్వార్టర్సు, ఎమ్మెల్యే క్వార్టర్సు, రోడ్సు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇటువంటి ప్రధాన కూడలి రోడ్స్ అన్నిటిని కూడా ఒక అమరావతి అడ్రస్, విజయవాడ ఆంధ్రప్రదేశ్కి అమరావతి అడ్రస్ అని తెలిపేదానికోసం అవన్నిటికీ పనులకు శ్రీకారం చుట్టడం కోసం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి నేతృత్వంలో మోదీజీ గారి సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో రకరకాలైన ఈ 10 నెలల కాలంలోనే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. అప్పులతో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రం రోజు రోజుకు అప్పులను తగ్గించుకొనేసి అభివృద్ధి, సంక్షేమం ముందు దూసుకెళ్తూ ఉంది. అమరావతి, పోలవరం, రైల్వే జోన్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నిటి కూడా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థామిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో మోదీజీ గారి సహకారంతో ముందంజ పోతుందనేసి తెలియజేస్తారు. గతంలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అయితే ఈసారి ఈ పనులు పూర్తి అవుతాయా, లేదంటే ప్రభుత్వం మారితే ఇదే ఈ రాజధాని అనే అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. గతంలో అందరికీ తెలిసిన విషయమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభివృద్ధి అమరావతిని చేయడానికి ఇష్టపడలేదు. 3 రాజధానులు అన్నాడు, అది చేయలేదు. అభివృద్ధి శూన్యం చేశాడు. సంక్షేమం పేర్లు తిరుక్కొని ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి మోదీజీ గారి కూటమిగా ఏర్పాటు చేసుకొని అమరావతిని అభివృద్ధి చేసి ఇక 4 సంవత్సరాల కాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు అనేసి ప్రజలకు నమ్మకం ఉంది. చేపిస్తామనేసి తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వంలో అమరావతి పూర్తి 4 సంవత్సరాల్లో పూర్తి అవుతుందనేసి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని కూడా ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ భాస్కర్తో ముని, 360 న్యూస్, తిరుపతి.